హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. గణపతి నవరాత్రులు కదండి, స్వామివారికి ప్రసాదం చేస్తున్నాను. ఇది సేమియా దద్దోజనం అండి. ఇలా ఈ క్వాంటిటీలో చేయడం నేను ఫస్ట్ టైమే. సేమియాలు ఉడికాయండి. ఇప్పుడు ఈ సేమియాలో చల్లటి నీళ్ళు వేయాలి. అప్పుడు పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇది జల్లెడ గిన్నె కదండి, నీళ్ళని కింద నుంచి వెళ్తాయి. ఇంకొంచెం ఎక్కువ సేమియాలని నేను ఎక్కువ సేమియాలని చెప్పి ఎక్కువ సార్లు ఇలా నీళ్ళు పోస్తానండి. అడుగు వరకు వెళ్ళాలి కదా వాటరు. ఇంకొకసారి దీన్ని తీసుకెళ్ళి ఒక పెద్ద దానిలో వేసేసుకుని అప్పుడు మొత్తం ఒకసారి ఇలా చల్లటి నీళ్ళు వేసి వంపేసుకుంటే సరిపోతుంది. నీళ్ళన్నీ ఇలా డ్రాప్స్ కింద కారిపోతూ ఉంటాయండి. ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసి దానిలో వేసేసాను. నేను పెద్ద దానిలో వేసాను. శనగలు కూడా ఉడకపెట్టానండి. శనగలు ప్రసాదం తాలింపు వేద్దామని ఉడకపెట్టాను. ఇవి కూడా ఉడికాయి. ఈ నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయేటట్టు కాసేపు ఇలా ఉంచేసుకుంటే వేరే బేసిన్లో వేసుకుని తాలింపు వేసుకోవచ్చు. ఇప్పుడు సేమియాలు పెరుగు వేస్తున్నానండి. నేను 1/2 లీటర్ ప్యాకెట్స్ తీసుకొచ్చాం. కేజీ సేమియాలు చేస్తున్నానండి నేను. దానికి కేజీ సేమియాలకి 1.5 లీటర్ పెరుగు తీసుకున్నాను. ఇంకో 1/2 లీటర్ అయినా పట్టిద్దండి పెరుగు. లేదా కొంచెం వాటర్ వేసుకుని పలచగా చేయాలేమో నాకు తెలియలేదు. నేను ఇలాగే కలిపేసి తాలింపు వేసేసాను. దానివల్ల నాకు కొంచెం అనిపించింది ఇంకో 1/2 లీటర్ పెరుగు పట్టేది, లేదా ఒక 200 ml వాటర్ అన్న వేస్తే కొంచెం పలచనయ్యేది అనిపించింది. నేను కూడా అప్పటికప్పుడు అనుకుని ఇలా చేస్తానండి. ఒకసారి ఇదంతా పెరుగు మొత్తం సేమియాలు ఉప్పు మొత్తం కలిపేలాగా కలిపేసుకోవాలి. ఓకే, కలిసిందండి. నేను క్యారెట్లు ఒక 2 పెద్ద క్యారెట్లు తురిమాను. ఆ తురుము వేస్తున్నాను. తాలింపు గిన్నె పెట్టి ఆయిల్ వేస్తున్నాను. పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు వేస్తున్నానండి. అలాగే జీడిపప్పు, చాలినట్టు అనిపించలేదు, ఇంకొంచెం వేస్తాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఎండుమిర్చి కట్ చేసి వేస్తున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నానండి, అందుకని ఒక 3 మాత్రమే వేసాను ఎండుమిరపకాయలు. కరివేపాకు,
ఇంగు వేస్తున్నానండి. ఓకే అండి, తాలింపు చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకైతే ఇలానే చాలా బాగా నచ్చిందండి. కలిపేసిన తర్వాత మొత్తం కలిసిన తర్వాత తాలింపు ఏం పెద్దగా కనిపించలేదు. ఇలా ఉంచేస్తే బాగుండంట, కలపాలి కదా, తప్పదు. ఓకే అండి, సేమియా దద్దోజనం రెడీ అయింది. ఉల్లిపాయలు వేయలేదండి, ఎందుకంటే అది దేవుడి దగ్గర ప్రసాదం కాబట్టి ఉల్లిపాయలు వేయలేదు. ఇప్పుడు శనగల తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేస్తున్నానండి, తగినంత ఆయిల్. రైస్ బ్రాండ్ ఆయిల్ అండి. కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, సాయమినపప్పు, పచ్చిశనగపప్పు వేసానండి. తాలింపు కూడా అయిపోయింది, కలిపేసి